హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు V20 టీవీ. అయితే బిగ్ బాస్ ఫస్ట్ వీక్ అయిపోయింది. సృష్టి వర్మ అయితే ఎలిమినేట్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీక్ నడుస్తుంది. సెకండ్ వీక్లో ఎవరెవరు నామినేషన్ ఉన్నారంటే భరణి, మనీష్ మర్యాద, ప్రియా శెట్టి, ఫ్లోరా, అట్లనే హరీష్, హర్షిత, డెమన్ పవన్, సుమన్ శెట్టి. వీళ్ళు ఏడుగురు అయితే ఉన్నారు నామినేషన్లో. అయితే వీళ్ళందరూ దాదాపు నామినేషన్ ఎవరైతే అయ్యారో ఈ నామినేషన్ అయిన వాళ్ళ దాంట్లో ఒకరినొకరు మ్యాక్సిమం చేసుకున్నారు. ఈ ఏడుగురు ఒకరినొకరు అంటే ఒకళ్ళు ఇద్దరిని తప్పకుండా చేసుకున్న వాళ్ళలో ఉన్నారు వీళ్ళు. అయితే ఇప్పుడు ఓటింగ్ పర్సెంటేజ్ చూసుకుంటే ఈ రోజు వరకు ఎవరు టాప్ లిస్ట్లో ఉన్నారంటే సుమన్ శెట్టి. దాదాపు 38% ఓట్లతోటి టాప్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు. ఎందుకు సుమన్ శెట్టి టాప్ ప్లేస్లో ఉన్నాడు అంటే ఆయనని ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకు కోరుకుంటున్నారు అంటే ఆయనని చాలా ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయనకు సినిమాల్లో అవకాశాలు రాలేదో మరి ఇవ్వలేదో సినిమా ఇండస్ట్రీకి తెలవాలి. అయితే ఆయన చూడక చాలా రోజులు అవుతుంది సినిమాలో. అంటే ఆయన యాక్టివిటీస్ సినిమాలో చూడక ఆయన కామెడీని మిస్ అయ్యి చాలామంది తెలుగు ప్రజలు ఉన్నారు సుమన్ శెట్టి. కాబట్టి సుమన్ శెట్టి ఇప్పుడే కాదు, నెక్స్ట్ వీక్ అయినా నెక్స్ట్ వీక్ ఆయన లాస్ట్ వీక్ వరకు కూడా ఉండే అవకాశం ఉంది బిగ్ బాస్ హౌస్లో. ఎందుకంటే ఆయనని అభిమానించే తెలుగు ప్రజలు అట్లా ఉన్నారు. ఆయన టాప్ ప్లేస్లో ఉన్నాడు. దాదాపు 38% తోటి టాప్ ప్లేస్లో సుమన్ శెట్టి ఉన్నాడు ఓటింగ్లో. చాలా గ్రేట్. ఎందుకంటే సుమన్ శెట్టి ఆయన మ్యాడ్లేసిన మాట్లాడే విధానము అందరికి నచ్చుతుంది అన్నట్టు. అట్లా అందరు నచ్చడం చేత ఆయనని అంటే ఒకవేళ ఆయనని కావాలని చేసినా కూడా ఆమె చేసింది ఎవరు? సంజన కెప్టెన్ చేసింది. ఏమని అంటే సరిగా ఉండట్లేదు బిగ్ బాస్ హౌస్లో అని ఏదో చిన్నగా ఏదో కారణాలు చెప్పి అయితే సంజన అయితే సుమన్ శెట్టిని చేసింది. దానికి పెద్ద గొడవ వేసుకురు ఇద్దరు. చాలా అంటే చాలా పెద్ద గొడవ వేసుకురు. అట్లా ఇట్లా నేను అడిగినందుకే చేస్తారా, మీరు అట్లా చేస్తారా ఆమె ఇంకోటి అనేది బ్లేమ్ చేసే ప్రయత్నం కూడా సంజన చేసింది. ఏమని ఈయనది ఒరిజినల్ క్యారెక్టర్, ఇది ఇట్లా ఇట్లా మాట్లాడుతుంది, ఇట్లా మాట్లాడుతుంది, ఇది ఈయన ఒరిజినల్ క్యారెక్టర్, కానీ మన బయటకు కనిపించే క్యారెక్టర్ వేరు ఈయనది అని సంజన చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అక్కడ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఆయన ఎవరు ఆమెని. అందుచేత ఆయన టాప్ ప్లేస్లో ఉండదు. 38% తోటి ఇప్పటి వరకు 38% తోటి ఆయన టాప్ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత భరణిని కూడా ఏదో చిన్న కారణం చెప్పి ఆయన బ్లేమ్ చేసే అవకాశం అంటే ప్రయత్నం అయితే చేశారు మిగతా పోటీదారులు. కానీ ఆయనను కూడా ప్రజలు కాపాడుకోవడానికే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే 28% తోటి ఆయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ఈ రోజు వరకు. 28% తోటి ఓట్లతోటి అంటే 100% తీసుకుంటే 100%లో 38 సుమన్ శెట్టి పోయినా 28 భరణి. ఈయన సెకండ్ ప్లేస్లో ఉన్నాడు అన్నట్టు. ఈయన సెకండ్ ప్లేస్లో కొనసాగుతున్నాడు బిగ్ బాస్లో. తర్వాత మనం చూసుకుంటే ఫ్లోరా సైని ఆమె తెలుగు రాదు. కానీ అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ రోజు వరకు ఆమె అంటే నాకు తెలిసి ఆఖరికి వచ్చేసరికి వీకెండ్ వచ్చేసరికి ఆమె మ్యాక్సిమం లీస్ట్ ప్లేస్లో పోయే అవకాశం ఉంటుందేమో అని అయితే నాకైతే అనిపిస్తా ఉంది. లీస్ట్ ప్లేస్, ఎందుకంటే ఆమె తెలుగు అంటే గేమ్స్ కూడా సరిగ్గా ఆడతలేదు. అలా లోపల ఏదో ఉన్నామంటే ఉన్నాం అంతే, లోపల ఏం చేస్తలేదు ఆమె. నిజంగా మరి ఈ వీక్ మరి బతికియరా అది ఓటర్లకు జనాలకు తెలుసు. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి తెలుగు ప్రజలకైతే తెలుసు. ఎందుకంటే ఆమె ఏడ్చుడు గీడ్చుడు అంతే నడుస్తూ ఉంది ముచ్చట. కానీ ఆమె మాత్రం ఇప్పటివరకు 8% ఓట్లతోటి 3వ ప్లేస్లో ఉంది ఆమె. తర్వాత డెమన్ పవన్, ఈయన కూడా 8% ఓట్లతోటి ఇద్దరు సేమ్ ఉన్నది. కాకపోతే కొంచెం డిఫరెన్స్ తోటి ఈయన 4వ ప్లేస్లో ఉన్నాడు డెమన్ పవన్ అంటేనే 4వ ప్లేస్లో ఉన్నాడు. ఇంకా ప్రియా శెట్టి డాక్టర్, ఈమె 7% ఓట్లతోటి 5వ ప్లేస్లో ఉంది. తర్వాత హర్షిత, హరీష్ 7% ఓట్లతోటి ఈయన 6వ ప్లేస్లో ఉన్నాడు. తర్వాత ఆఖరికి మనిషి ఉన్నాడు, మర్యాద మనిషి 5% ఓట్లతోటి ఉన్నాడు. అయితే ఇక్కడ సుమన్ శెట్టి తర్వాత భరణి అనుకుందాం అనుకోండి. కానీ వీళ్ళిద్దరు మించిన తర్వాత హరీష్ తప్పకుండా సేవ్ అవుతాడు. హరీష్ అంటేనే తప్పకుండా సేవ్ అవుతాడు నాకు తెలిసి. బిగ్ బాస్ చూస్తున్నాం అందరూ కూడా. ఎందుకంటే మనం మామూలుగా ఎవరైనా ఎక్కడ మాట్లాడుకున్నప్పుడు దోస్తులతో ఎక్కడ మాట్లాడుకున్నప్పుడు ఏదో చిన్న పదాలు ఒకరి మీద ఒకరు జోకులు వేసుకుంటాం. ఆ బ్యాడ్ వర్డ్సే కావచ్చు, కానీ జోకులు అయితే వేసుకుంటాం. ఆ ఉద్దేశంతో ఆయన రెడ్ ఫ్లవర్ అని అన్నాడు. ఆ తర్వాత ఈయన ఇమాన్యుయల్ పోయి
ఆ, గుండు తా గుండు గుండు అంకుల్ అన్నాడు. ఇది పెద్ద లొల్లి నడిచింది అసలు. ఇది లొల్లి అంటే నాకు తెలిసి నాగార్జున ఎవరైతే ఉన్నాడో ఆయన హోస్టింగ్ చేస్తున్నారు మన నాగార్జున సారు, ఆయన కావాలనే జనాలలో ఇట్లా పెడితే ఇది అసలు అది పెద్ద విషయమే కాదు మామూలుగా అయితే. కానీ నాగార్జున గారు మాట్లాడేసరికి అది జనాలందరూ ఎట్లా చేసుకున్నారు, అరే నిజమేనా కావచ్చేమో అన్నంత ఫీల్ వచ్చేసింది అన్నట్ల బిగ్ బాస్ హౌస్ అట్లా. అంటే బిగ్ బాస్ అంటేనే కదా మరి, బిగ్ బాస్ అంటేనే జనాలందరినీ ఏదో ఒకటి చేయాలి, అలా ఏదో జరుగుతుంది ఏదో అన్నట్టు చూపిస్తారు. కానీ అలా ఏం జరగదు నిజంగా. మామూలుగా అయితే మనం బయట ఉన్నాం అనుకోరి, బయట ఉన్న రేట్ ఫవర్ లేకుంటే గుండంకులు అనుకున్నాం అప్పుడప్పుడు అయితే మామూలుగా వచ్చుకుంటాం, ఏదో నవ్వుకుంటారు, చిన్న మాట్లాడుకుంటారు, ఒప్పుకుంటారు. కానీ దాంట్లో అంత పెద్దగా చేసి ఈయన అన్నాడు తప్పు, చాలా పెద్ద తప్పు అని చెప్పేసి నాగార్జున మాట్లాడడం చేత అది పెద్ద బూతులాగా అయిపోయింది. కథ ఆయనని ఇక హౌస్ రూమ్ అంతా అదే అదే పెట్టి టార్గెట్ చేసింది. ఇంకొకటి ఆయన మామూలుగా నిజంగానే అన్నాడు, నేను ఇదంతా మాస్క్ పెట్టుకున్న మనుషులు ఉన్నారు, ఎవరు కూడా కరెక్ట్ ఉంటలేరు. అది బిగ్ బాస్, బిగ్ బాస్ కాబట్టి అట్లా ఉంటుంది. నీ ఆట నువ్వు ఆడాలి, ఎవరు ఆట ఆడితేనే అది బాగుంటుంది. అంతేగాని ఆ మాస్క్ పెట్టుకున్నారు ఈ మాస్క్ పెట్టుకున్నారు నేను పోతా బయటికి అని ఆయన అన్నాడు. నిజంగా అది ఇంకో మాట కూడా అది భరణి ఇమాన్యుల్ కూడా అలా వాళ్ళు గుర్తు అన్నాడు కదా, అది కూడా పెద్ద ఇష్యూ అయిపోయింది. అది మాత్రం అదొకటి మాత్రం తప్పే. అట్లా ఈ సుమన్ చెట్ని టార్గెట్ చేసారు మొత్తం అవతల మాత్రం తప్పకుండా ఈయన మీద టార్గెట్ చేసారు. అది క్లియర్గా కనిపిస్తుంది. హరీష్ మీద టార్గెట్ అయితే చేసారు, టార్గెట్ పెట్టారు. కానీ జనాలు మాత్రం తప్పకుండా ఆయనని అర్థం చేసుకుంటారు నేను అనుకుంటున్నాను. అర్థం చేసుకుని తప్పకుండా ఆయనని నెక్స్ట్ వీక్ కూడా కంటిన్యూ అయ్యేటట్టు చేస్తాడు. ఆయన మాత్రం ఎలిమినేట్ కాడు. లాస్ట్ ప్లేస్లో మర్యాద మనిషి ఉన్నాడు, 5% ఓట్లు, చాలా తక్కువ ఓట్లతోటి 5% ఓట్లతోటి ఉన్నాడు. కానీ వీకెండ్ వచ్చేసరికి చెప్పలేము. నాకు తెలిసి దీంట్లో లీస్ట్లో ఆఖరికి పోయేది ఫోరాస్ అయినా నేను అనుకుంటున్నా, తర్వాత మనీష్. వీళ్ళిద్దట్లలో ఎవరో ఒకరు పోయే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం మనీష్ లేదా ఫ్లోరస్ అయిన అయితే పోతారు. మిగతా 7 అయితే ఉంటారు. సుమన్ చెట్టు మాత్రం తప్పకుండా ఉంటాడు. ఆయన ఎన్ని రోజులైనా సరే మ్యాక్సిమం సీజన్ మొత్తం ఆఖరి వీక్ వరకు కూడా ఉండే అవకాశం ఉందని మంచిగా ఆడితే. ఒకవేళ ఇట్లనే నామినేషన్కి వస్తే మాత్రం ప్రజలు కాపాడుకుంటారు తప్పకుండా. కానీ ఆయన ఉండి ఇంకా గేమ్ కరెక్ట్గా ఆడితే మాత్రం ఆయన తప్పకుండా ఫైనల్ వీక్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఆయన టాప్ 5లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ జనాలు ఆయన ఉంటే చాలు అనుకుంటున్నారు. అట్లా బిగ్ బాస్లా సుమన్ శెట్టి అంటే ఉంటే చాలు అంతే, చూసుకుంటూ ఉండొచ్చు ఆయన మాట్లాడితే చాలు నవ్వుకుంటూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఉండరు. ఆయన ఆడతాడా లేడా, వేరేతో కుడతాడా కొట్టడా అది కాదు వచ్చాడు, ఆయన ఉంటే చాలు అనే ఉద్దేశంతో జనాలు ఉన్నారు. కాబట్టి సుమన్ శెట్టి తప్పకుండా ఉంటాడు. ఎందుకంటే 38% ఈ రోజు వరకు 38% వచ్చినా ఇంకా 2 రోజులు ఉంది టైం. కాబట్టి అప్పటి వరకు కూడా ఆయన ఇంకా టాప్ ప్లేస్లో ఉంటాడు. ఆయన బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరు, ఇలా తప్పకుండా ఆయన గెలుస్తాడంటే ఈ నామినేషన్ నుంచి బయట పడే అవకాశం అయితే ఉంది. తర్వాత హర్షిత హరీష్ కూడా ఆయన ఏదో అల్లా అనుకుంటూ బిగ్ బాస్ ఈయనని తప్పుగా చూపించాలి జనాలకైనా ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు బిగ్ బాస్ ఉన్న మిగతా వాళ్ళు. కానీ అది జనాలకు మాత్రం మంచిగానే, అంటే లైట్గానే తీసుకుంటారు, పెద్ద ఏం కాదు, లైట్గా తీసుకొచ్చి. కానీ ఆయన మాట్లాడే విధానం చూడిగా అందులో ఉన్నటువంటి అందరి సభ్యుల కన్నా హర్షిత హరీష్ అంటే ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు, ఉన్నట్టు చెప్పేస్తున్నాడు. నిజంగా ఆయన గ్రేట్, ఆయన నిజంగా ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అది వాళ్ళకి నచ్చలేదు అన్నాడు, జీర్ణించుకోలేకపోతారు. ఆయననే మళ్ళీ టార్గెట్ చేస్తారు రివర్స్లో. రీతు చౌదరి కానీ ఇమ్ము కానీ ఇంత ఘోరంగా అసలు నామినేషన్లు అయితే రీతు చౌదరి అని ఊరుకుంటాం, అట్లా ఉంటుంది అన్నట్టు. సో దోస్తులు మీరు కూడా మరి మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయారు, నేనైతే ఓటేయా. ఓటైనప్పుడు ఎందుకు చెప్తున్నాను అనుకోవచ్చు. కానీ నాకు నచ్చదు ఓటేయడం నాకు నచ్చదు. జస్ట్ ఏదో చూస్తున్నా చెప్తున్నా అంతేగా తప్పితే నేనైతే ఎవరికి ఓటేయా, జస్ట్ చూస్తా, ఏదో ఎంటర్టైన్ అవుతా అంతే. మీకు ఎవరైనా మీకు నచ్చిన వాళ్ళు ఉంటే తప్పకుండా అలా ఓటేయరు. ఎట్లా అనిపిస్తుంది అనేది బిగ్ బాస్ కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.